ఏపీ కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి వెల్లడిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రభుత్వంలో లాగా ముఖ్యమంత్రి గారికి ఇష్టం వచ్చినప్పుడు కేబినెట్ మీటింగ్ పెట్టడం, ముఖ్యమంత్రి గారికి ఇష్టం వచ్చిన విషయాలనే చర్చించే విధంగా ఎజెండా రూపొందించటం, ఆ విధంగా కాకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి అంటే నెలకు 2 సార్లు కేబినెట్ సమావేశం నిర్వహించి అన్ని విషయాలు కూడా కూలంకుషంగా చర్చించి మంత్రులందరి అభిప్రాయాలని స్వీకరించి సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం ఈ ప్రభుత్వంలో ఉన్న గొప్పతనం అని చెప్పేసి కూడా ప్రజాస్వామ్య విలువలకి ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రాముఖ్యత ఏమిటో అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాం. నేను కేవలం కొన్ని లక్షలకి సంబంధించిన విషయం దగ్గర నుంచి కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు లేకపోతే కొన్ని లక్షల కోట్ల విషయాల వరకు కూడా, అదేవిధంగా 10 సెంట్ల స్థలం కేటాయింపు దగ్గర నుంచి కొన్ని వేల ఎకరాల కేటాయింపుల వరకు కూడా ప్రతి విషయాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తితో, రాజ్యాంగ విలువల స్ఫూర్తితో కేబినెట్కి తీసుకొచ్చి కూలంకుషంగా చర్చించి అందరూ అభిప్రాయాలు తీసుకోవడమే కాకుండా తన ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ కూడా తన అనుభవంలో ఉన్న విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఎంతో జూనియర్స్ అనుభవంలో జూనియర్స్ అయినా మాతో చర్చించి నిర్ణయం తీసుకోవటం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, ఆయన పరిపాలనా దక్షతకి ఒక ఇదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు ముఖ్యంగా ఈరోజు జరిగిన క్యాబినెట్లో ల్యాండ్ పూలింగ్ స్కీమ్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ రూల్స్ 2025 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అందరికీ తెలిసిందే, రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని, అమరావతిని ఈ రాష్ట్రానికి ఒక ఆర్థిక శక్తిగా రూపొందించే విధానంలో భాగంగా భవిష్యత్తులో అవసరాల కోసం భవిష్యత్తు అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ల్యాండ్ పూలింగ్ రూల్స్ 2025ని ఫ్రేమ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడే విధంగా ఈ అమరావతిలో ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్ని తీసుకురావడం కానివ్వండి అమరావతికి, అదేవిధంగా హాస్పిటల్స్, ప్రపంచ స్థాయి హాస్పిటల్ వైద్యాన్ని ఇక్కడ అందించే విధంగా హాస్పిటల్ ఏర్పాటు చేయటం కానివ్వండి, బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వీటన్నిటినీ ఏర్పాటు చేసిన తర్వాత భవిష్యత్తులో అవసరాల కోసం మరి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఆ ల్యాండ్ పూలింగ్లో గుర్తించిన అన్ని ల్యాండ్స్ను కూడా ఒక్కొక్క ల్యాండ్కి ఒక రూలు, ఒక్కొక్క ల్యాండ్కి ఒక రూల్ లా కాకుండా యూనిఫామ్ ఫ్రేమ్వర్క్లో తీసుకోవాలని చెప్పేసి ఈ రూల్స్ ప్రతిపాదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను 2015లో కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా అమరావతికి దాదాపు 35,000 ఎకరాలని సేకరించిన అనుభవం ఈ ప్రభుత్వానికి ఉన్న విషయం తెలిసిందే. అప్పుడు ల్యాండ్ పూలింగ్ చేసిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అప్పుడు రికార్డు పరంగా ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ రూల్స్ అన్నింటినీ కూడా చిన్న చిన్న మార్పులు చేయడం కానివ్వండి, లేకపోతే ప్రజలకి ఇంకా మెరుగైన విధంగా ఈ రూల్స్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను.